మెదక్ జిల్లా గుంతపల్లి రోడ్ షోలో జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 6 నెలల్లో మళ్లీ ఎన్నికలు వస్తాయని, ఈ ప్రభుత్వాన్ని ఎంత త్వరగా సాగనంపితే అంత మంచిది అన్నారు. ఈ కామెంట్స్ కు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సోమగోపాల్ అడిగి తెలుసుకుందాం. సోమగోపాల్, చెప్పండి, అసలు జగన్ ఈ కామెంట్స్ ఎప్పుడు చేశారు? జగన్ ఈ కామెంట్స్ చేసినప్పుడు అభిమానుల నుంచి ఎలాంటి స్పందన వచ్చింది? అంబిక, కొద్దిసేపటి క్రితమే జగన్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ బద్వేల్ నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో, పలు మండలాల్లో, అంటే 2 మండలాలు ప్రధానంగా ఇవాళ రోడ్ షో నిర్వహిస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే ఆయన గుంతపల్లి చేరుకున్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు మనం ఒకసారి చూస్తే, 6 నెలలు సంవత్సరంలోగా ఖచ్చితంగా మళ్లీ ఎన్నికలు వస్తాయి. ఈ ప్రభుత్వాన్ని ఎంత త్వరగా సాగనంపితే అంత మంచి రోజులు మనకు వస్తాయి. ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని సాగనంపుదాం. ఇప్పటి వరకు అంటే ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ చనిపోయిన తర్వాత ఒక్క పింఛన్ గాని, ఒక్క కొత్త స్కీమ్ గాని లేదు. ఉన్న పథకాలను కూడా ఈ ప్రభుత్వం అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది, వాటిని నిర్వీర్యం చేస్తుందని ప్రధాన ఆరోపణలు చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చిందంటే, రోజు రోడ్ షోలో జగన్ సాదాసీదాగా ప్రసంగం ఉంటుంది. ఇవాళ కొంత వెరైటీగా అనిపించింది జగన్ కామెంట్లు. ఇవాళ ఉదయం నుంచి కూడా రోడ్ షోలో అనేక పాయింట్ల దగ్గర ఆయన మాట్లాడుతూ వచ్చినప్పటికీ ఇక్కడ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. అంటే ఉప ఎన్నికల ప్రచారం మొదలైనప్పటి నుంచి కూడా జగన్ ఒక విషయాన్ని చెప్తున్నారు. ఈ కడప ఉప ఎన్నికలు రాష్ట్ర రాజకీయాలను, దేశ రాజకీయాలను ఒక మార్పుకు నాందిగా మన కడప ఎన్నికలు ఉంటాయి. కడప ఎన్నికలే అన్ని కుట్రలకు సమాధానం చెప్తాయని పదే రోజు తన ప్రసంగంలో చెప్తూ వస్తున్నారు. అయితే కొంతమంది మాకు పింఛన్లు రావడం లేదు, మాకు ఈ స్కీమ్స్ అందడం లేదని కొంతమంది జగన్ దగ్గరకు వచ్చి మొరపెట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆయన త్వరలోనే మంచి రోజులు ఖచ్చితంగా వస్తాయి, మరో 6 నెలలు సంవత్సరం ఓపిక పట్టండి, ఖచ్చితంగా మళ్ళీ ఎన్నికలు వస్తాయి, ఈ ప్రభుత్వాన్ని వీలైనంత త్వరగా సాగనంపుతాం, మన ప్రభుత్వం మనం తెచ్చుకున్నప్పుడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించండి, మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినప్పుడే వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన పథకాలన్నీ కూడా అమలు చేయడానికి మనకు ఆస్కారం ఉంటుంది, ఖచ్చితంగా మీ అండ ఉంటే తాను సీఎం అవుతానన్నట్లు కూడా జగన్ మాట్లాడారు. మొత్తం మీద ఈ వ్యాఖ్యలతోటి అక్కడ ఉన్న ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చి జై జగన్ అంటూ కేరింతలు కొట్టారు. అక్కడ నుంచి కొద్దిసేపటి క్రితమే గుంతపల్లి నుంచి మరో గ్రామం అంటే బద్వేల్ వైపు రోడ్ షో ప్రస్తుతం కొనసాగుతుంది. అంబిక, అయితే సోమగోపాల్, అసలు ఈ వ్యాఖ్యల వెనుక జగన్ మనసులో ఉన్న ఆంతర్యం ఏంటి? అంటే దీనికి సంబంధించి అంటే ఎందువల్ల ఇలాంటి కామెంట్స్ చేయాల్సి వచ్చింది సోమగోపాల్? అందుకే అంటే ప్రజల నుంచి కొన్ని ఫిర్యాదులు వచ్చాయి. ఇక్కడ మాకు స్కీమ్స్ అందడం లేదని కొంతమంది వృద్ధులు దగ్గరకు వచ్చి మాకు పింఛన్లు అందడం లేదు, సరిగా నెల ఇవ్వడం లేదని మైక్ లో మాట్లాడుతూ చెప్పారు. దీనికి ఆయన ప్రతిస్పందనగా ఈ వ్యాఖ్యలు చేశారంటే జగన్ మనసులో మాత్రం ఒకటి స్పష్టత ఉన్నట్టు మనకు కనిపిస్తుంది. ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో పూర్తి కాలం ఈ ప్రభుత్వం మనుగడ సాగించలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఎప్పుడొకసారి పడిపోతుంది అంటే మధ్యంతర ఎన్నికలు వస్తాయని పరోక్షంగా జగన్ చెప్పారని మనం అర్థం చేసుకోవాలి. పూర్తి స్థాయిలో మరి ఎక్కువ రోజుల పాటు ఈ ప్రభుత్వం కొనసాగలేదు. అలాగే మరికొన్ని వ్యాఖ్యలు కూడా చేస్తూ వస్తున్నారు ఆయన గత కొన్ని రోజుల నుంచి. ఒక నాయకుడు అన్న వాళ్ళకి ఒక స్థాయి ఉండాలి, మా నాయకుడు అని ప్రజలు గొప్పగా చెప్పుకోవాలి, అలాంటి నాయకుడు ఉన్నప్పుడు ప్రజలు సంతోషంగా ఉంటారని కూడా ఆయన చెప్తున్నారు. అంటే ఇప్పుడున్న ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తులు ఆ కుర్చీకి, ఆ పదవికి సరిపోరు అన్న ఆలోచనతో జగన్ మాట్లాడుతున్నట్టు కనిపిస్తుంది. ఇప్పుడు చేసిన వ్యాఖ్యలు అంటే చాలా స్పష్టంగా ఆయన టర్మ్ కూడా చెప్పాడంటే 6 నెలలు సంవత్సరం ఈ కాలంలో ఖచ్చితంగా మళ్ళీ ఉప ఎన్నికలు వస్తాయి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించండి, ఈ ప్రభుత్వం వీలైనంత త్వరగా మనం సాగనంపితే మనకు మంచి రోజులు వస్తాయి, మన పింఛన్లు మనకు మళ్ళీ వస్తాయి, మన పథకాలు పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు మనకు అవకాశం ఉంటుంది అంటే కడప ఎన్నికలను చాలా ప్రతిష్టగా భావిస్తున్నారు జగన్. ఖచ్చితంగా ఈ ఎన్నికల తర్వాత పెను మార్పులు ఉంటాయి రాష్ట్ర రాజకీయాల్లో. అంటే ఈ ప్రభుత్వం మనుగడ సాధించలేదని ప్రభుత్వం మనుగడ సాధించలేదు, ఎప్పుడు అంటే పూర్తి కాలం ఈ ప్రభుత్వం అధికారంలో ఉండలేదని పరోక్షంగా జగన్ మనసులో ఉన్న మాటలు ఈ గుంతపల్లి రోడ్ షోలో బయట పెట్టారని మనం అనుకోవచ్చు. అంబిక, సోమగోపాల్, ఇంకా ఈ కామెంట్స్ తో పాటు జగన్ ఏ వ్యాఖ్యలు చేశారు? అంటే ఉదయం నుంచి కూడా ఆయన 2 కాన్స్టిట్యున్సీల్లో ఇవాళ వీరితో పాటు బీకోడూరు ఈ 2 మండలాల్లో ఆయన రోడ్ షో ఉదయం
10:30 ప్రాంతం నుంచి మొదలైంది. అక్కడ నుంచి వరుసగా ఆయన అంటే కొన్ని ఆయన ముందుగా సెలెక్ట్ చేసుకున్న పాయింట్ల కంటే జనం ప్రతి విలేజ్ దగ్గర కూడా రోడ్డు మీదకి వచ్చి జగన్ మాట్లాడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. మా ఊళ్ళో దేవాలయాలు నిర్మించాలని, అలాగే మాకు పింఛన్లు రావట్లేదని, మా కుటుంబంలో ఇట్లా ఆపరేషన్ చేయించుకోవాలని, ఇట్లాంటి సమస్యలన్నీ కూడా జగన్ కు చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాటిని కూడా తన సహాయకుల ద్వారా ఆయన నోట్ చేసుకొని ఎన్నికల కోడ్ ఉంది, ఎన్నికల కోడ్ ఉన్నందువల్ల తాను మీకు ఏమి చెప్పలేను, ఎన్నికల కోడ్ అయిపోయిన తర్వాత మీ దగ్గరకు వస్తాను, ఖచ్చితంగా మీరు రండి నా దగ్గరకు, మీరు అన్ని చేసి పెడతానని ఒకవైపు వాళ్ళకు హామీ ఇస్తూనే పరోక్షంగా వాళ్ళకు అంటే ఇలాంటి స్కీమ్స్ మీకు ఉపయోగపడే స్కీమ్స్ ఈ ప్రభుత్వం కొనసాగనివ్వడం లేదు, వాటిని అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది, వాటిని నీరుగారే ప్రయత్నం చేస్తుంది. ఖచ్చితంగా ఈ పథకాలన్నీ అమలు చేయాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ వైపు ఉండాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఇప్పుడున్నట్టు బై ఎలక్షన్ లో తనను మంచి మెజారిటీతో గెలిపిస్తే ఖచ్చితంగా ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో కొనసాగదు, అప్పుడే మార్పుకు సాధ్యమవుతుంది. Ruchulu.com Making of Andhra recipes. Recipe videos in Telugu for all varieties of veg, non-veg, baking snacks and desserts. Please visit Ruchulu.com.